అన్నమయ్య జిల్లా కలికిరి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ వెనక భాగంలో సర్వే నెంబర్ 598లో అచ్చమ్మ అనే మహిళ దగ్గర మహబూబ్ సాహెబ్ 1989లో 6.1 ఎకరాలు సెటిల్మెంట్ భూమి కొనుగోలు చేయడం జరిగిందని, ఇక వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, అగ్రికల్చర్ కాలేజీ కోసం ప్రభుత్వం 5.1 ఎకరాలు కొనుగోలు చేశారని, పరిహారం అడిగితే భూమి నీది కాదు, నీకు సంబంధం లేదు అంటూ రెవెన్యూ అధికారులు మెడపట్టి గెంటేస్తారని తెలిపారు. మిగతా భూమి 1 ఎకరా ఉండడంతో అక్కడికి వెళ్తే కాలేజీ సిబ్బంది అడ్డుపడి మీకు ఇక్కడ భూమి లేదు అంటూ రానివ్వడం లేదని వారు తెలిపారు. తమకు జరిగిన అన్యాయాన్ని అన్నమయ్య జిల్లా కలెక్టర్, మదనపల్లి సబ్ కలెక్టర్తో పాటు స్పందనలో కూడా అర్జీలు ఇచ్చి మొరపెట్టుకున్నామని, ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగలేదని మీడియా ముందు తమ బాధని వెళ్ళగక్కారు. న్యాయం చేయాలని సబ్ కలెక్టర్కు చెప్పారు అంటూ కలికిరి సర్వేర్ రెడ్డప్పను కోరగా కలెక్టర్ చెప్తే చేయాలా అంటూ దుర్భాషలాడి లంచం డిమాండ్ చేసినట్లు తెలిపారు. రెవెన్యూ అధికారులు భూమి పత్రాలు తారుమారు చేసి ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమికి పరిహారం ఇవ్వకుండా ఇతరులకు కట్టబెడుతూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని, ఎలాంటి జీవనాధారం లేదని, న్యాయం జరగకపోతే కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వారు వాపోయారు. అది భూమి పోయినది అగ్రికల్చర్ కాలేజీ వాళ్ళు తీసుకున్నారు. 1989లో మా నాన్నగారు కొన్నారు దాన్ని. ఆ రోజు నుంచి భూమి మొత్తం కూడా మేమే అనుభవిస్తూ ఉన్నాము. అది ఆ కాలేజీ వాళ్ళు తీసుకున్నారు. మాకు ఇంకా దాని నష్టపరిహారం కూడా మాకు చెల్లించలేదు. వేరే వాళ్ళ పేర్ల పైన ఎవరెవరికో డబ్బులు ఇచ్చేసినారు. పోతే మాకు 6 ఎకరాల 1 సెంటు భూమి అక్కడ ఉండదు. 5 ఎకరాల 1 సెంటు అగ్రికల్చర్ కాలేజీకి తీసుకున్నారు. 1 ఎకరా భూమి ఉండదు. దానికి రెవెన్యూ వాళ్ళు మాకు పాస్బుక్లు, పట్టా పేపర్లు, ఈ పాస్బుక్ అన్ని కూడా తయారు చేసి మాకు ఇచ్చినారు. ఈ రోజు మేము అక్కడ మా భూమిలో ఏదైనా క్లీన్ చేసుకుందాం, వ్యవసాయం చేసుకుందాం, క్లీన్ చేస్తా ఉంటే ప్రిన్సిపాల్ మేడం గారు వచ్చి అడ్డుపడినారు. దీని గురించి మాట్లాడదామని ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాను. విఆర్ఓ మేడం రమ్మని చెప్పినారు. పోయినాము. విఆర్ఓ మేడం రెడ్రాని పోయింటే మండల సర్వేర్ సారు, ఎంఆర్ఓ సారు లోపల ఉన్నారు. నేను మాట్లాడదామని పత్రాలు ఎంఆర్ఓ సార్ గారికి ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత మండల రెడ్డప్ప సారు పక్కనే కూర్చొని ఉన్నారు. మాకు ఈ డబ్బులు ఇవ్వలేదని నేను అడుగుతుండగా అతను లేచి, మండల సర్వే సార్ లేచి, సార్ ఈ డబ్బులు వేరే వాళ్ళకి వెళ్ళిపోయినాయి, ఆ భూములన్నీ వేరే వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చేనాం సార్. ఇతను వాటికి అనవసరంగా తిరుగుతా ఉన్నాడు. రెడ్డప్ప సారు, మండల సర్వే సార్ ఈ మాట మాకు గతమా ఇచ్చి నన్ను గట్టిగా మాట్లాడించినాడు. నేను సార్తో అక్కడ ఏమీ మాట్లాడకుండా బయట వచ్చేసినాను. భయపడి బయట వచ్చేసినాను. రాయచూటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా పోయినాము. అర్జీలు వేసుకున్నాము. ఈ పేపర్లు చూడండి.